ఇది కదా మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే. ఇవి కదా లైన్లో రావాల్సిన మూవీస్ అంటే. వార్ 2 సంగతి మాట్లాడుకుందాం. ముందుగా మిగతా మూవీస్ చూస్తే గనక ఒకవైపు ప్రశాంత్ నీల్ గారితో 2 మూవీసు, అలాగే జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ గారితో మూవీ, దేవరా పార్ట్ 2, దాంతోపాటుగానే సుకుమార్ గారి మూవీ, ఇవన్నీ అయితే వరుసలో పెట్టారనమాట. ఒక్కొక్క కాంబినేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరి ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన జూనియర్ ఎన్టీఆర్ గారికి మన ఛానల్ తరపున విషెస్ చెప్తూ ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అది ఫ్రీయే. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వార్ 2 గురించి మాట్లాడేలే అంటే తెలిసిందే కదా జూనియర్ ఎన్టీఆర్ గారి డ్యాన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో హృతిక్ రోషన్ గారితో డి అంటే డి అనేలా అయితే ఉంటుంది. అది పక్కన పెడితే మాత్రం యాక్టింగ్ అయితే ఈయన కొట్టలేరబ్బా, అది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఆ డైలాగ్స్ మాడ్యులేషన్ కానీ, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, వాయిస్ బేస్ కానీ నార్మల్గా ఉండదన్నమాట. ఇప్పుడున్న హీరోస్లో అంత పర్ఫెక్ట్గా అన్నీ మ్యాచ్ చేయగలిగే వాళ్ళైతే ఎవరూ లేరు అని అయితే చెప్పేయచ్చు. సో ఈ మూవీతో అయితే మాత్రం ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చైనా అటంతా కూడా క్రేజ్ మామూలుగా లేదు. ఈ దెబ్బతో అయితే మాత్రం బాలీవుడ్లో కూడా గట్టిగా స్టాంప్ వేస్తారు ఎన్టీఆర్ అని, అదైతే కన్ఫామ్గా జరిగేదే. దాని తర్వాత ప్రశాంత్ నీల్ గారి మూవీ తెలిసిందే కదా. ఏ హీరో అయినా కానీ ఆయన చేతిలో పడ్డారంటే బొగ్గు పౌడర్ వేయడం పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాక్టర్లో ఉన్న యాక్షన్ క్యాపబిలిటీ అంతా బయటికి తీస్తారు. ఆల్రెడీ కేజీఎఫ్ 1లోను కేజీఎఫ్ 2లోను చూసాము. సలార్లో ఇంక చెప్పక్కర్లేదనమాట. ప్రభాస్ గారిలో దాగున్న కాటేరమ్మ కొడుకునే బయటికి తీశారు. మరి మన జూనియర్ ఎన్టీఆర్ గారిలో ఉన్న డ్రాగన్ అయితే బయటికి తీయబోతున్నారనమాట. సో మరి ఈ మూవీ అయితే 2 పార్ట్స్గా వస్తుందని చెప్పి అయితే అంటూ ఉన్నారు. మరి అలాంటి డైరెక్టర్కి ఇలాంటి యాక్టర్ దొరికితే ఏ రేంజ్లో ఉంటుందని మీ ఊహకే వదిలేయచ్చు. అలా అయితే ప్లాన్ చేశారు. అందులోనూ ప్రశాంత్ నీల్ గారితో మూవీ అనగానే అన్ని మార్కెట్స్లోనూ కూడా మంచి బిజినెస్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట మూవీ పరంగా. సో మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని అర్థమవుతుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ గారిలో నుంచి వింటేజ్ రజనీకాంత్ గారిని బయటికి తీసిన మన నెల్సన్ దిలీప్ కుమార్ గారు మూవీ అనమాట. సో తెలిసిందే కదా జైలర్తో ఎంత పెద్ద సక్సెస్ని సాధించారో. ఆయన ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో మూవీ అంటే మాత్రం నార్మల్గా ఉండదు అసలు. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అలాగే మెయిన్లీ ఎలివేషన్ అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఆయన మూవీస్ అన్నిట్లో కూడా ఖచ్చితంగా హీరో ఎలివేషన్ మెయిన్గా అయితే ఉంటుందన్నమాట. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కూడా చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. మనం ఆల్రెడీ ఇంతకుముందు మూవీస్లో చూసాము. అలాగే ఆయన డైరెక్షన్ కూడా చాలా టిపికల్గా ఉంటూ ఉంటుంది. అంటే డైరెక్ట్గా వెళ్ళిపోకుండా అన్ని క్యారెక్టర్స్ గురించి మనకి మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్లో కలుపుతారు. ఆ కలిపే విధానం ఏదైతే ఉందో అది మాత్రం మబ్బులు ఎగిరిపోతాయి అనొచ్చు అనమాట. అలా ఉంటుంది ఆయన టేకింగ్ అయితే మాత్రం. సో మరి అటేమో నెల్సను, ఇటేమో మ్యాన్ ఆఫ్ మాసెస్, ఈ 2 కలిస్తే ఎలా ఉంటుందో మనం తప్పకుండా బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇంకొక వైపు మనకి ఏదైనా తెలియాలి అంటే ఖచ్చితంగా దేవరా కథ తెలుసుకోవాల్సిందే. సో అదేనండి దేవరా పార్ట్ 2. పార్ట్ 1లో వచ్చిన మిస్టేక్స్ అన్నీ కూడా కవర్ అయ్యేలా పార్ట్ 2ని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు కొరటాల శివ గారు అయితే మాత్రం. దేవరా మీద పెట్టినంత ఎక్స్పెక్టేషన్స్ అయితే రాలేదు అని టాక్ అయితే అప్పట్లో వినిపించింది. సో మరి ఇప్పుడైతే అవేవి రిపీట్ అవ్వకుండా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారనమాట హాలీవుడ్ రేంజ్లో. మరి మూవీ చూసేటప్పుడు మీకేమనిపించిందో తెలియదు కానీ ఇంటర్వెల్ ఫైట్ అప్పుడు మాత్రం ఏదో హాలీవుడ్ మూవీ చూస్తున్నట్టే అనిపించింది నాకైతే మాత్రం ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో. మరి ఈ మూవీకి పార్ట్ 2ని గట్టిగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ వరుసగా చేసుకుంటూ వెళ్ళేపాటికి మన జూనియర్ ఎన్టీఆర్ గారి క్రేజ్ నార్మల్గా ఉండదన్నమాట. సో మరి దాని తర్వాత అయితే మాత్రం అల్లు అర్జున్ గారిని ఒక రేంజ్లో పాన్ ఇండియన్ స్టార్గా నుంచోబెట్టిన మన సుకుమార్ గారి డైరెక్షన్లో రాబోతుంది. కాకపోతే సుకుమార్ గారి డైరెక్షన్లో పుష్ప 3 కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఈ మూవీని పట్టుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మొత్తానికైతే మాత్రం ఎన్టీఆర్ గారి లైనప్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఈ మూవీస్ అన్నీ కానీ 1 by 1 చేసుకుంటూ రిలీజ్ చేస్తూ మధ్యలో ఇక ఏ మూవీ టచ్ చేయకుండా ఆయన ఉంటే మాత్రం ఒక్క తెలుగు ఇండస్ట్రీయే కాదు ఆల్ ఓవర్ ది వరల్డ్లో బిగ్ స్క్రీన్స్ అన్నీ షేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ రేంజ్లో ఉంటుంది.
సో మరి ఈ వార్ 2 అయితే మాత్రం గట్టిగానే ఇద్దరు కలిపి కొట్టుకునేలా అయితే ఉందన్నమాట. హృతిక్ గారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు. నిజానికి హృతిక్ రోషన్ గారి కంటే కూడా మనకి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎక్కువ నేమ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే కొంచెం నెగిటివ్ క్యారెక్టరు. సో పాజిటివ్గానే స్క్రీన్ అంతా ఆయనే సరిపోతారు యాక్టింగ్ వైజ్. మరి అలాంటిది నెగిటివ్ షేడ్ అంటే మాత్రం ఇక నవరసాలు పండించేస్తారనమాట. అలాగే మరి ప్రశాంత్ నీల్ గారి మూవీ గురించి ఇక చెప్పక్కర్లేదు. మిగతా డైరెక్టర్స్ గురించి ఆల్రెడీ మీ అందరికీ ఐడియా ఉంది. సో ఇలాంటి డైరెక్టర్స్తో అయితే మాత్రం వర్క్ చేయబోతున్నారు మన జూనియర్ ఎన్టీఆర్ గారు. ముఖ్యంగా ఫ్యాన్స్కి అయితే మాత్రం పండగ అని చెప్పచ్చు ప్రతి మూవీకి కూడా. సో చూద్దాము మరి వీటి తర్వాత లైనప్ ఏమొస్తుంది ఏంటి అనేది మాత్రం అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అలాగే ఈ మూవీస్ అన్నిటి గురించి కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.